హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ నేను చర్లాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇది చాలా కొత్తగా అధునాతనంగా ఎంతో పెద్దగా చాలా అద్భుతంగా కట్టారండి. ఇక్కడ మనకు బస్ స్టాండ్కు అందుబాటులో మనకు రైల్వే స్టేషన్కు దగ్గరలోనే మనకు బస్సులు సౌకర్యంగా ఉన్నాయి. ఈసీఎల్ వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చర్లపల్లి మొత్తం రైల్వే స్టేషన్ మనకు ప్లాట్ఫామ్స్ నంబర్స్ ఏ ట్రైన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అని మనకు డిస్ప్లే అవుతుంది. ఎంట్రన్స్లోనే చాలా అద్భుతంగా, అమోఘంగా, అధునాతనంగా, సుందరంగా, అద్భుతంగా కట్టారు. చాలా అమోఘం అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఈ వర్ణన చెప్పలేనిది. సో నాకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు అంత ఫీలింగ్ వచ్చింది. ఇక మోడీ గారు నిర్మించిన ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి దీన్ని వర్చువల్గా ఓపెనింగ్ చేశారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మొత్తం డిస్ప్లే అవుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ మొత్తం ఎలా ఉంటుంది, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అన్నీ చాలా అద్భుతంగా చేశారు. సరే మనం ముందుకెళ్దాం రండి. ఇక దీని తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే అనిపించిందండి. నాకైతే చాలా అద్భుతం అనిపించింది. ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్, ట్రైన్స్, మనకు బయట నుంచి స్టేషన్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇదొక అధునాతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు. అంటే డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద భాగం అని చెప్పుకోవచ్చు. ఇంకా సికింద్రాబాద్ను కూడా సేమ్ ఎయిర్పోర్ట్ విధంగా అంత అద్భుతంగా కడుతున్నారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనము వెళ్తున్నాము. 4th, 5th, 6th అప్ టు 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అన్నిటికీ వెళ్ళొచ్చు. నేను కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్ళాను. కృష్ణా నుంచి తిరుపతి వెళ్తున్నాను. బాయ్.